అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మధుర స్మృతులు 9వ భాగం. రచన మాలతీ చందూర్ గారు. నీ కబుర్లు కాదమ్మా, అతను నిన్ను ఏదైనా నిర్ణయం తీసుకోమంటే, తనతో నిన్ను వచ్చేయమంటే. అదేమిటి నాన్న, ఆయనకే ఉండటానికి లేదు, నన్నెందుకు రమ్మంటాడు? పోనీలే, ఏదో ఒకటి నాకు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోవుగా. తీసుకోను. అసలు అతని కాలు కాస్త బాగుపడ్డాక మన ఇంటికి పిలుద్దాం అనుకుంటున్నాను. నువ్వు అతన్ని లైక్ చేస్తావు నాన్న, చాలా మంచివాడు. ఒకటే మొహమాటం అంది ఉత్సాహంగా నాగమణి. మొదలయ్యారు ఓడిపోయినట్టుగా మొహం పెట్టి. సరేలే, నువ్వు వెళ్ళిరా. ఇలా పార్కులకి బీచ్కి వచ్చి కలుసుకోవటం మా నాన్నకి ఇష్టం ఉండదని చెప్పు అన్నాడు. చెప్తాను అంటూ బయలుదేరింది నాగమణి. ఆమె నాగేశ్వరరావు పార్కుకు వెళ్ళేసరికి అతను ఇంకా రాలేదు. పార్క్ గేటు దగ్గర అతను కనిపించకపోయేటప్పటికీ లోపలికి వెళ్ళి ఒక రౌండ్ తిరిగి వచ్చింది. పచ్చగా ఉన్న ఆ పార్కు కానీ విరగబూసి గర్వంగా తలలూగిస్తున్న రంగురంగుల మెట్ట తామరలు కానీ నాగమణి దృష్టిని ఆకట్టుకోలేకపోయాయి. ఆకుపచ్చగా మందంగా ఉన్న ఆ హెడ్జిని ఆనుకొని బోగన్ బిల్ల లేడీ సామర్లు నాగమణిని పలకరించి పక్కన నవ్వాయి, తమ రంగులు ఒలకబోస్తూ. అయితే నాగమణి వాటి నవ్వులను చూడలేదు. ఆ పూల బాసలు ఆమెకి చెవుల్లో జొరలేదు. ఆ పుష్ప సౌందర్యం ఆమె కంటికి కనిపించలేదు. వాటి సౌరభం ఆమె నాసికకు జోరలేదు. ఈ పూల సౌందర్యం పట్ల బధిరాంధురాలైంది. ఆమె కళ్ళు, ఆమె హృదయం ఒకే ఒక్క ప్రాణి కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాయి. పార్క్ గేటు ముందు వేరుశెనక్కాయల బండి పక్కగా నిల్చుని అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. శనక్కాయల వాడు విసుగ్గా కోపంగా చూస్తున్నాడు ప్రింటెడ్ చీరగట్టుకున్న యువతి వంక. ఈవిడ అక్కడ నుంచోవడం వల్ల అతనికి నష్టం తప్ప లాభం కలగదు. పిల్లలైతే వేరుశెనక్కాయలు కొనుక్కొని తింటారు, పెద్దలు కొందరు పొట్లాలు కొనుక్కొని తింటూ పోతారు. కానీ ఈ అమ్మాయి అలా కొనేటట్టు లేదు. నాగరికంగా చదువుకున్న దానిలా ఉంది. ఇలాంటి వాళ్ళ వల్ల తన బిజినెస్కు లాభించదు. 5 నిమిషాల పాటు ఐస్ ఫ్రూట్ బండివాడు వేరుశెనక్కాయల వాడు ఆమెను మార్చి చూడగా ఆఖరికి సైకిల్ రిక్షాలోంచి నెమ్మదిగా నిదానంగా దిగాడు సుందర్రాజన్. అతన్ని చూసే వేళకే ఆమె ముఖం 1000 క్యాండిల్ బల్బులాగా దేదీప్యమానంగా వెలిగిపోయింది. గబగబా ముందుకు వెళ్ళి చెయ్యి అందించపోయింది. అతను ఆమె చేతిని అందుకోలేదు. మొహమాటంగా ఇటు అటు చూశాడు. రిక్షా పై టాపు ఆసరా పుచ్చుకుని నెమ్మదిగా పేవ్మెంట్ మీద కాలు ఆంచాడు. ఇంతసేపు అయిందే అడిగింది. రిక్షా దొరకలేదు. 5 రూపాయలు అడిగాడు. బేరం చేయగా 3 రూపాయలకు వచ్చాడు అన్నాడు అతను. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నడుస్తున్నాడు. కాలు నొప్పిగా ఉందా? లేదు, కానీ జాగ్రత్తగా నడవమన్నావుగా. మళ్ళీ ఏదన్నా అయితే మంచం మీద పడాల్సి వస్తుందని నిదానంగా నడుస్తున్నాను అన్నాడు అతను. అతను ప్రతిదీ జాగ్రత్తగా నిదానంగా ఆలోచిస్తాడు. తనకు అటువంటి ఓర్పు లేదు. ఈ సిమెంట్ బెంచీ మీద కూర్చున్నాం, అటువైపు అయితే పిల్లలు వాళ్ళు ఒకటే రొదగా ఉంటుంది అన్నాడు ఎడం వైపున్న లాన్లోకి దారి తీస్తూ. ఇక్కడ లైటు లేదు, చీకటి పడితే కష్టం. మరీ మంచిది, చీకట్లో అయితే ఎవరికీ కనిపించం, డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడుకోవచ్చు అంటూ ఆమె చేయి పట్టుకుని బెంచీ మీద కూర్చోబెట్టాడు. నేను వెళ్ళాక మీ వాళ్ళు ఏమైనా అన్నారా అడిగింది నాగమణి. అతను జవాబు చెప్పలేదు. ఏం జరిగింది మళ్ళీ అడిగింది. జరగడానికి ఏమీ లేదు. మా తమ్ముడు మీకు ఉత్తరం ఇవ్వటం చూశాడు. మా అమ్మకి చెప్పాడు నీకేదో ప్రేమలేఖ రాశానని. తర్వాత మళ్ళీ మామూలే. మా మావయ్యని త్వరగా రమ్మని, నాకెంత త్వరగా పెళ్లి చేస్తే అంత మంచిదని నిర్ణయించారు. మరి మీరు? నేను వాళ్ళు ఎన్ననుకున్నా బదులు చెప్పదలుచుకోలేదు. నన్ను కాదు అన్నట్టు ఊరుకున్నాను. మణి, నన్నేం చేయమంటావు చెప్పు, నాకేదైనా దారి చూపించు అడిగాడు. ఆమె చేతిని తన 2 చేతుల్లో ఇముడ్చుకుని ఆమె దేహంలోని శక్తిని అంతా పోగు చేసుకుని అది తన శరీరంలోకి పీల్చుకుంటున్నట్టుగా. రాత్రి మీ నాన్న తగాదా పెట్టుకున్నారా? ఆయన అరుస్తూనే ఉన్నాడు. కులంగాని పిల్లని కట్టుకుని కొంప ముంచుతానని భయపడుతూనే ఉన్నాను నేను. అమ్మ నాన్న చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నారు దాని గురించి. ఇంతకీ మీ ఉద్దేశం ఏంటి అడిగింది నాగమణి. నేను ఆ పరిసరాల్లో ఉండలేను. నిన్న చూసావుగా, అలా కూర్చొని ఉండాలి ఇంటి కప్పు కేసు చూస్తూ. నాన్న ఆ ఇంగువ సంచి పుచ్చుకొని ముక్కు పొడి పీలుస్తూ డబ్బు డబ్బు అంటూ ఎప్పుడు డబ్బు గురించి తప్ప ఇంకొకటి మాట్లాడ్డు. మనమ్మట్టుకు డబ్బు గురించి ఆలోచించద్దా అడిగింది నాగమణి. కాదన్ను. ఈ రిక్షాలో రావడానికి నేను ఎంత నాటకం ఆడాల్సి వచ్చిందో తెలుసా?
కొలను గట్టు దాకా నెమ్మదిగా నడిచి అక్కడ రిక్షా ఎక్కాను. ఇంట్లో ఎవరో చూడకుండా. 3 రూపాయలే అంటూ గుండెలు బాదుకుంటాడు. నాన్న చూస్తే డబ్బు తప్ప ఇంకా ఏ విలువలు లేవు ఆ ఇంట్లో. నాగమణికి అతన్ని చూస్తే జాలేసింది. తమకి డబ్బు లేదు, అయితే తమకు డబ్బే ప్రాణం కాదు, కానీ తన ఇంట్లో డబ్బుకు తప్ప దేనికి విలువ లేదా? ఏం చేద్దామంటారు? ముందు ఎంఏ పూర్తి చేయొద్దా? చేయాలి, కానీ నిన్ను చూడకుండా నేను ఉండలేను. నీతో మాట్లాడకుండా ఉండటం నా చేత కాదు. ఎలా? మనం రోజు ఎక్కడో చోట కలుసుకోవాలి. రోజుకొక్కసారన్నా నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి. నాగమణి మాట్లాడలేదు. తండ్రికి ఇచ్చిన మాట జ్ఞాపకం వచ్చింది. తండ్రికి చెప్పకుండా తను ఎటువంటి నిర్ణయం తీసుకోదు. మణి, మాట్లాడమే. ఎలా మనం కలుసుకోవటం? నాకో దారి చూపించు. మీ ఇంటికి నేను రావటం సాధ్యం కాదు. నిన్నొచ్చినందుకే సిగ్గుపడి చచ్చిపోయాను. మణి, నన్ను క్షమించు. మా వాళ్ళు చేసిన పనికి నేను క్షమార్పణ చెప్పుకుంటున్నాను. ఇలా రోజు ఈ పార్కులో కలుసుకుందాం. నువ్వు మా ఇంటికి రావద్దు. అంది నాగమణి. ఎందుకని? నాకంటే నీకు స్వేచ్ఛ ఉంది. మీ నాన్న ఏమీ అనరుగా? అనకపోవచ్చు. నాకు ఇలా పార్కుల్లో బీచుల్లో కలుసుకోవటం ఇష్టంగా లేదు. అదేదో తప్పు పని చేస్తున్నట్టు అనిపిస్తోంది. అదీగాక మా నాన్న ఇలా బయట కలుసుకోవటం బాగుండదు అన్నారు. మన గురించి మీ నాన్నకి చెప్పావా? ఏం చెప్పావు? మీరంటే నాకు ఇష్టం అని చెప్పాను. మీ ఇంట్లో వాళ్ళకి నా రాక ఇష్టం లేదని చెప్పాను. నేనేమీ దాచలేదు. మీ ఉత్తరం కూడా. నా ఉత్తరం కూడా చూపించావా? చిచి, అలా ఎలా చూపిస్తాను? కానీ ఈ పార్కుకి రమ్మని రాశారని చెప్పాను. మరి వెళ్ళొద్దు అనలేదా ఆయన? మా నాన్న అలా అనే మనిషి కాదు. నాకు మాట్లాడాలనుంది, చూడాలనుంది, వెళ్తాను అన్నాను. ఈరోజు వెళ్ళు, కానీ ఇలా పార్కుల్లో బీచుల్లో కలుసుకోవటం మంచిది కాదు. కావాలంటే మన ఇంటికి రమ్మను అన్నారు. కానీ బస్సుల్లో ఎక్కి ఈ కాలుతో నేను అంత దూరం రాలేనుగా. అందుకే మీ కాలు నయమయ్యేదాకా మనం కలుసుకోవద్దు. ఆ ప్రయత్నం చేయొద్దు. మణి, ఇది నీకు న్యాయంగా ఉందా? నువ్వు లేకుండా నేను ఎలా బతకను? ఆ ఇంట్లో మా వాళ్ళ మధ్య ఎలా? అడుగుతున్నాడు అతను తన 2 చేతులు పట్టుకుని. ఆ క్షణాన నాగమణి మానసికంగా చాలా ఎదిగింది. మనోధైర్యం పుంజుకుంది. మనం ఒకరినొకరు చూసుకుని మన పరిచయం ఎన్నాళ్ళయింది? 6 వారాలు అన్నాడు అతను. ఒక్క 6 వారాల పరిచయంతో నన్ను విడిచి బతకలేనంటున్నారు. మీ అమ్మ నాన్న మిమ్మల్ని 26 ఏళ్ళు పెంచారు. ఆ పరిసరాలు 26 ఏళ్ళుగా అలవాటయ్యాయి మీకు. కానీ నాకు నీలాంటి వాళ్ళు ఉంటారని, ఈ బయట ప్రపంచం ఇంత అందంగా, ఇంత స్నేహమాధుర్యంతో ఉంటుందని తెలియదు. ఈ 6 వారాల్లో నేను కొత్త మనిషిని అయ్యాను. పునర్జన్మ అంటారే, అలాంటిది సంభవించింది. మణి, నిన్ను చూడకుండా నేను ఉండలేను. ముందు ఉండటం నేర్చుకోండి. మీరు కాలేజీకి వెళ్ళేదాకా మనం కలుసుకోవటం పడదు. మా నాన్నకు మాట ఇచ్చాను. అతను మాటలు మర్చిపోయినట్టుగా ఆమె చేతిని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు. ఒక పావుగంట సేపు ఎవరి ఆలోచనల్లో వారున్నారు. ఇద్దరి చేతులు కలిసి ఉన్న మనసులు చెరో వైపు పయనిస్తున్నాయి. మణి, అన్నాడు అతను నెమ్మదిగా. ఏమిటి అన్నట్టు తల తిప్పి అతని వంక చూసింది. ఇన్ని రోజులు ఈ 26 ఏళ్ళు ఎలా గడపగలిగావని అడిగావు కదూ. గుడ్డివాడికి అకస్మాత్తుగా కళ్ళు కనపడి ఈ పంచరంగుల ప్రపంచాన్ని చూడటం వీలవుతుందనుకో. వెలుతురు చూడటం నేర్చుకున్న ఆ మనిషిని మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపో, నీ కళ్ళు పీకేస్తాను అంటే ఎలా ఉంటుంది? నువ్వు కానీ అసలు కనపడకుండా ఉంటే ఇంత బాధ ఉండేది కాదు. ఆ రోజు నన్ను చూసి ఎందుకు జాలిపడ్డావు? బెడ్ ప్యాన్ ఎందుకు తీసావు? దానికి దీనికి సంబంధం ఏముంది అంది. లేకపోవటం ఏమిటి? ఆనాడు చూపించిన జాలి ఈనాడు నీకు కలగటం లేదా? నిన్ను చూడకుండా నేను ఉండలేను. నా బాధ అర్థం అవ్వట్లేదా నీకు? మీరు మరీ అంత డీలా పడిపోకూడదు. ఒక్క 15 రోజుల్లో కాలేజీకి వస్తారుగా, అప్పుడు రోజు సరాసరి మా ఇంటికి వద్దురు కానీ రోజు కలుసుకుందాం. ఈ 15 రోజుల్లోనూ నాకు దూరం అయిపోతావేమో, నా గురించి మర్చిపోతావేమో. చిచి, అవేం మాటలు? నీ ప్రపంచం, నీ స్నేహితులు, మీ ఇల్లు అవన్నీ పూర్తిగా నాకు తెలియని ఒక కొత్త జీవితం. అందులో నాకు చోటుందా? నీ స్నేహితుల మధ్య నేను జ్ఞాపకం ఉంటానా? నాకు చాలా సందేహాలు వస్తున్నాయి అన్నాడు అతను బొంగురుగా. ఆ కంఠం సందేహాలతో ఊగిసలాడుతోంది. నాకు స్నేహితులు లేరని మీకు ముందే తెలుసు. మా నాన్న మీరు తప్ప నాకు స్నేహితులు ఎవరు లేరు. కానీ నాకు నువ్వు తప్పెవరూ లేరే. నీకు మీ నాన్నతో పాటు నేనున్నానంటున్నావు, కానీ నాకు నువ్వు తప్పెవరూ లేరు. నేను ఏకాకిని అన్నాడు. అదేమిటి అలా అంటున్నారు? అలా అనుకోకూడదు. మీ వాళ్ళు కఠినంగా ఉండొచ్చు, కానీ వారు మీ తల్లిదండ్రులు. ఆ విషయం మర్చిపోకండి.
అది మర్చిపోవాలనే నా ప్రయత్నం. నాకు ఊపిరి సలపనివ్వక నన్ను పురుగులా చూసేవాళ్ళు నాకు అమ్మ నాన్న అవ్వరు, శత్రువులు అవుతారు. మణి, నన్ను ఇలా వదిలి వెళ్ళిపోతావా? నాకు కనిపించవా? అలా తెలిస్తే ఆ హాస్పిటల్లోనే ఉండిపోయేవాడిని. ఎన్నాళ్ళు ఉంటారు? వాళ్ళు ఉంచుకోరే. అదే నేను చెప్పేది. నేను ఎవరికి అక్కర్లేదు. అమ్మ నాన్నకి, హాస్పిటల్ వాళ్ళకి, ఆఖరికి నీకు కూడా ఎవ్వరికి. మీరు అలా సెల్ఫ్ పిటీతో మాట్లాడకండి. ఇది సెల్ఫ్ పిటీయా? కాక మగవారు చదువుకున్నారు, మీ వాళ్ళు ఏమంటే మీకే. వినిపించుకోకండి. మీ పుస్తకాలు ముందేసుకుని కూర్చోండి. పిలిస్తే మళ్ళీ అన్నం తినండి. ఈ 15 రోజులు అలా పంతంగా గడపండి. మీ నాన్న చెప్పింది కాదని కాలేజీలో చేరలేదా? అది వేరు. నేను ఉద్యోగం చేసి సంపాదించి పెడతానని ఆశ. ఇప్పుడు మటుకు సంపాదిస్తే వాళ్ళకి ఇవ్వక ఎవరికి ఇస్తారు మీరు? అతను జవాబు చెప్పలేదు. కాలేజీలో చేరరా? కంటిన్యూ చేయరా? ఎందుకు చేయను? మరి నా ప్రశ్నకు జవాబు చెప్పలేదే. మణి, నీకు నా మనసు అర్థం కావట్లేదా? నిన్ను వదిలి ఉండలేను అని చెప్తున్నాను కదా. ఆ సంగతి నాకు తెలియదా? అది మా వాళ్ళకి అనుమానంగా ఉంది. అందుకని నా మెడలు వంచి పెళ్లి చేయాలని చూస్తారు. చేసుకోనని మొండికేయండి. ఎలా ఏమన్నావో చెప్పు. సత్యాగ్రహం చేయండి. అన్నం తినను అని భీష్మించు కూర్చుంటే వాడికి తిండి పెట్టకు, అన్నం దండగా అంటాడు నాన్న. హాస్పిటల్లో చూసావుగా. ఇల్లు వదిలి వెళ్ళిపోతానని బెదిరించండి. నాకు వెళ్ళే స్థలం ఏది? ఉద్యోగం లేదు. వెళ్ళి హోటల్లో కప్పులు కడుక్కోవాలి. మీ స్వేచ్ఛ కోసం అవసరమైతే అది చేయాలి. పంతం అంటూ వస్తే మీరు ఆ పనికి కూడా సిద్ధపడాలి. నువ్వు ఆ ధైర్యం ఇస్తే చాలు, తప్పకుండా ఇల్లు వదిలి వచ్చేస్తాను. ఆ పెళ్ళి మట్టుకుని నన్ను చేసుకో మనకు. నేను నిన్ను తప్ప ఎవ్వరినీ అదృష్టితో చూడలేను అన్నాడు అతను. నాగమణికి గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇతను తనను ఆరాధిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. తను లేకుండా బతకలేనంటున్నాడు. ఈ పెళ్లికి వాళ్ళు ఒప్పుకోరు. తన తండ్రి ఒప్పుకుంటాడా? ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా తామిద్దరూ ఒకరినొకరు వదిలి ఉండలేరు. మీ దగ్గర డబ్బుందా? అతను సిగ్గుగా తల ఊపాడు. లేదన్నట్టు. తన హ్యాండ్ బ్యాగ్లో 10 రూపాయలు తీసి అతను పర్సులో పెట్టింది. ఒక 15 రోజులు ఆగండి. కాలు మామూలుకు వస్తుంది. మా ఇంటికి వెళ్దాం. నాన్నకు పరిచయం చేస్తాను. ఈ 15 రోజులు ఇల్లు కదలకండి. ప్రామిస్. చేయి జాపింది. ఆ తర్వాత నిన్ను చూడొచ్చన్న ఆశతో ఈ 15 రోజులు గడుపుతాను, నిన్ను తలుచుకుంటూ. హాస్పిటల్లో ప్రతిరోజు నువ్వు నాతో గడిపిన ఆ 2 గంటల కాలాన్ని తిరిగి తిరిగి తలుచుకుంటూ కాలక్షేపం చేస్తాను. అంటే టెక్స్ట్ బుక్స్ చదువుకోరా? అంటే మనం ప్రయత్నిస్తాను. అదేమిటి? ఏంటో నాకేమిటో భయంగా ఉంది. నిన్ను వదిలి నిన్ను చూడకుండా ఉండలేనేమో అనిపిస్తోంది. చదువు మీద మనసు నిలపలేనేమో అనిపిస్తోంది. మణి, ఇప్పుడు ఈ క్షణాన నీతో నన్ను తీసుకెళ్ళిపో. నీ వెంటొచ్చేస్తాను. చాలా ఉద్రేకంగా ఉంది అతని కంఠం. నాగమణికి తండ్రికి ఇచ్చిన మాట జ్ఞాపకం వచ్చింది. తను అలా చేయలేదు. ఒక 15 రోజులు ఆగండి. మనం తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. మా నాన్నకంతా చెప్తాను. ఆయన ఇష్టపడకపోతే మళ్ళీ కనిపించవా? మా నాన్న గురించి మీకు తెలియదు. అలా మొండిగా చెప్పే మనిషి కాదు. మిమ్మల్ని ఇష్టపడకుండా ఉండడు అంది నాగమణి దృఢంగా. మణి, నేను నీకంటే తక్కువ చదువుకున్నాను. ఏమీ లేనివాణ్ణి. ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా? నాగమణికి కోపం వస్తోంది. నిన్ను ఇలా ఇబ్బంది పెట్టడం న్యాయం కాదనిపిస్తోంది నాకు. మరి నన్ను చూడకుండా ఉండలేనంటున్నారు. ఉండగలరా? అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. మునిగిపోతున్నటువంటి వ్యక్తి ఆసరా కోసం తడుముకుంటున్నట్టుగా చీకట్లో ఆమె చేతిని తడుముకుంటూ అందుకుని గట్టిగా పట్టుకుని ఆ చేతిని పెదవుల దగ్గరికి చేర్చుకున్నాడు. అతని పెదవుల స్పర్శ ఆమెకు కొత్తగా ఉంది. వెచ్చగా ఉన్న అతని పెదవులు ఆమె అరిచేతికి గిలిగింతలు పెడుతున్నాయి. ఆ వెచ్చదనం క్రమంగా కాలుతున్నట్టుగా ఉంది. అతని పెదవులు మండిపోతున్నాయా? ఎందుకంత వేడిగా ఉన్నాయి? ఆమె భుజం చుట్టూ చేయి వేసి చాలా దగ్గరికి లాక్కున్నాడు. అతని ఊపిరి వేడిగా బాయిలర్లోని వేడి ఆవిరిలాగా తాకుతూ ఉంది మెడ మీదకి. ఇక మనం లేద్దాం, చీకటి పడిపోయింది అంది నాగమణి అతని చేతులు విడిపించుకుని. ఆమెకేదో భయంగా ఉంది. తండ్రి మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. నువ్వు ఏ నిర్ణయం తీసుకోకు, తొందరపడకు అని హెచ్చరించటం జ్ఞాపకం వస్తోంది. అతన్ని రిక్షా ఎక్కించింది బేరవాడి. రోజు ఉత్తరం రాయమని మాట తీసుకుంది. 15 రోజులు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది. రిక్షా కనుమరుగయ్యేదాకా అలా చూస్తూనే ఉంది. ఇక దీపాల వెలుగులో అతని రిక్షా క్రమక్రమంగా చిన్నదైపోయి చుక్కల అదృశ్యమైపోయింది.
ఆ తర్వాత నాగమణికి ఏమిటో పిచ్చిగా ఉన్నట్టుండేది. ఏ పని చేస్తున్నా క్షణక్షణం అతను జ్ఞాపకం వస్తున్నాడు. భోజనం మీద, చదువు మీద, కాలేజీ మీద అన్నిటి మీద శ్రద్ధ తగ్గిపోతోంది. ఆఖరికి కట్టుకునే బట్టల మీద కూడా ఇదివరలా జాగ్రత్త కనిపించడం లేదు. చీర నలిగినా చినిగినా పట్టించుకోవటం లేదు. 15 రోజులు 15 యుగాలుగా గడిచాక అతను హాస్పిటల్కి వచ్చాడు. కాలు మళ్ళీ చూపించుకోవటానికి. ఆ రోజు ఎక్స్రే తీసి చూసి ఇంకా మామూలుగా నడవచ్చని క్లీన్ చిట్ ఇచ్చాడు. ఆర్థోపెడిక్ వార్డు నుంచి ఓపీడీకి వచ్చి ఆమె కోసం వెయిట్ చేస్తూ నిల్చున్నాడు. వస్తూనే ఆమెకి చీటీ పంపించాడు వార్డు బాయ్ చేత. నాగమణి గబగబా డ్యూటీ ముగించుకుని వచ్చేసింది. ఇద్దరు హాస్పిటల్కి ఎదురుగా ఉన్న హోటల్కి వెళ్ళారు. అది మామూలు సాదా హోటల్, కేవలం ఆసుపత్రి వారి కోసం వెలిసింది. లోపల ఒకే ఒక్క ఫ్యామిలీ రూమ్. ఆ రూమ్లో 2 బల్లలు. ఒక బల్ల ముందు ఒక జంట కుర్చీలో కూలబడి మణి అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆమెకు చాలా సంతోషంగా ఉంది. ఈ 15 రోజుల వియోగం ఇద్దరిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎన్నో మాట్లాడాలన్న తొందర, కలుసుకున్నామన్న సంతోషం, ఏ విషయం ముందు చెప్పాలి, ఎవరు ముందు మాట్లాడాలి, ఇద్దరు ఎదుటివారికి ఛాన్స్ ఇవ్వాలన్నట్టుగా మొహాలు చూసుకుంటున్నారు. ఏం చెప్తారు అన్నట్టు. రేపటి నుంచి కాలేజీకి వెళ్తారా? వెళ్తాను. రేపు నిన్ను చూడటం ఎలా? సాయంత్రం ఇక్కడికి రారా? రోజు ప్రెసిడెన్సీ నుంచి రావటం మీకు కష్టమవుతుందేమో. పర్వాలేదు. పోనీ నువ్వు బీచ్కి రా. అలా వద్దు. మీ ఇంట్లో ఎలా ఉన్నారు? ప్రశ్నించింది. ప్రస్తుతానికి అందరూ తగ్గారు. నువ్వు మళ్ళీ రాలేదు, నేను ఇల్లు కదలలేదు, అందుకని తృప్తిపడి ఉంటారు. ఈ 15 రోజులు ఏం చేశారు? మిస్ అయిన లెక్చర్స్ అన్నీ ఎక్విప్ చేసుకున్నారా? నిజం చెప్పనా, నిన్ను తలుచుకుంటూ గడిపాను. సెమినార్కి తయారు కాలేకపోయాను అన్నాడు అతను బిడియంగా. అతను అలా చూసినప్పుడు నాగమణి మనసులా కరిగిపోతుంది. ఆ కళ్ళలోని మొహమాటం, సన్నగా తొంగి చూసే భయం, నిస్సహాయత ఆమెను బలహీనురాలించేస్తాయి. ఇప్పుడే ఇంటికెళ్ళాలా? భోంచేసి వచ్చారా? అడిగింది. అతను నవ్వాడు. దేనికి నవ్వుతున్నారు? నన్ను కలుసుకున్నప్పుడు నీకు నా భోజనం తప్ప ఇంకేమీ గుర్తురాదు కదా. 6 వారాలు ప్రతిరోజు ఇదే అడిగేదానివి. జ్ఞాపకం ఉందా? మీ ఇంట్లో వంట త్వరగా అవదని అన్నారు ఆ రోజున, అందుకని అడిగాను. ఈరోజు అదే పాత పాటే. అరే, అయితే కాఫీ తాక్కండి, దోశ కానీ ఇడ్లీ కానీ తెప్పిస్తాను. మణి పిలిచాడు నెమ్మదిగా. తలెత్తి చూసింది. మీ ఇంటికి తీసుకెళ్తానన్నావు, మీ నాన్నకు పరిచయం చేస్తానన్నావు, మర్చిపోయావా? ఇవాళ వస్తారా? వస్తాను. ఒకసారి మీ నాన్నగారు నన్ను చూస్తే మీ ఇంట్లో నిన్ను కలుసుకొని ఇస్తారేమో. నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. 15 రోజులు ఉన్నారు కదా. ఈరోజు నిన్ను కలుసుకుంటాను అన్న ఆశతో గడిపాను. ఆ సంగతి నీకు తెలియదా అన్నాడు అతను. ఆ మధ్యాహ్నం 3 దాకా చుట్టుపక్కల గడిపి 3కి ఇంటికి తీసుకెళ్ళింది అతన్ని. వారు వెళ్ళేటప్పటికీ మొదలయ్యారు నిద్రపోతున్నాడు. కళ్ళు తుడుచుకుంటూ తలుపు తెరిచి గుమ్మంలో కూతురు వెనక నిల్చున్న పొడుగాటి యువకుని చూసి కాస్త తడబడి మళ్ళీ సర్దుకొని లోపలికి రమ్మని పిలిచాడు. ఇద్దరికీ కాఫీ కలిపిది తీసుకొచ్చి ఇచ్చాడు. అతని ఆరోగ్యం గురించి, చదువు గురించి ప్రశ్నలు అడిగాడు. చాలా మర్యాదగా మామూలు అతిథిగా ఆహ్వానించి మాట్లాడాడు. సుందర్రాజన్కి తమ ఇంటికి గల వ్యత్యాసం కొట్టొచ్చినట్టుగా కనపడింది. ఒక అరగంట కూర్చున్నాక మణి, నేను అలా బజార్కి వెళ్ళి కూరలు తీసుకొస్తాను అంటూ ఇద్దరిని వదిలి వెళ్ళిపోయాడు ఆయన. ఆయన కూతురు మీద ఎంత నమ్మకం. తామిద్దరూ ఏం మాట్లాడుకుంటారో అన్నట్టు దొంగచూపులు చూస్తూ కాపలా కూర్చున్న తమ్ముడు పిలిచినా బయటికి రాని తల్లి అందరూ అతని మనసులో కదలాడుతున్నారు. మణి, నువ్వు చాలా లక్కీ. నిన్ను చూస్తుంటే నాకు అసూయ వేస్తోంది. ఎందుకు? నవ్వుతూ అడిగింది. ఆమె కారణం తెలుసు. మీ నాన్నగారు ఎంత సంస్కారం గలవారో అర్థమవుతోంది. ఎంత మర్యాదగా ఉన్నారో. అదే మా ఇంట్లో అయితే ఆడపిల్లకి స్నేహితులేమిటి, చదువేమిటి అన్న ప్రశ్నలు, అసలు బాయ్ ఫ్రెండ్ని ఇంటికి తీసుకొచ్చే ధైర్యం కానీ, ఆ వచ్చిన వాడిని చివాట్లు పెట్టకుండా పంపే సంస్కారం కానీ మాకు లేదు అన్నాడు అతను ఉద్రేకంగా. పోనివ్వండి, అవన్నీ ఎందుకు ఇప్పుడు అంది నాగమణి. మరి ఇంకాసేపట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.